ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో మాయ చేసిన సమంత ప్రస్తుతం 150 దేశాల్లో ట్రెండింగ్ గా నిలిచింది. రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు గ్లామర్, ఫ్యామిలీ తరహా రోల్స్ తో అలరించిన శామ్ ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో ట్రాక్ మార్చేసింది. అప్పటి వరకు ఉన్న సమంత వేరు, ఆ తర్వాత ఉన్న సమంత వేరు అన్నట్టుగా మారిపోయింది. మయోసైటిస్ వ్యాధి తనను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న నాగ చైతన్యతో విడాకుల కాంట్రవర్సీ ఇబ్బందికి గురిచేస్తున్నా కూడా తనకున్న విల్ పవర్తో సిటాడెల్తో మంచి విజయం సాధించింది. రోజ్ బ్రదర్స్ రూపొందించిన సిటాడెల్కు ఏమాత్రం తీసిపోకుండా రాజ్ అండ్ డీకే ఇండియన్ వెర్షన్లో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇంగ్లీష్ సిటాడెల్లో ప్రియాంక చోప్రా నటించగా ఇండియన్ సిటాడెల్కు సమంత నటించింది. ఇంగ్లీష్ సిటాడెల్లో కూడా ప్రియాంక యాక్షన్ ఎపిసోడ్స్తో ఎరగదీసింది. దానికి ఏమాత్రం తీసిపోకుండా ఇండియన్ సిటాడెల్లో సమంత యాక్షన్ అదిరిపోయేలా చేసింది. కొన్ని సీన్స్లో అయితే ప్రియాంకకు మించి యాక్టింగ్తో అదరకొట్టేసింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో అయితే ఇవన్నీ చేసింది సమంతనేనా అనే సందేహం కలగక మానదు. అంతలా తన యాక్టింగ్తో మైమరిపించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఇండియన్ వైడ్గానే కాకుండా దాదాపు 150 దేశాల్లో టాప్ 10 లిస్టులో చేరి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ సిటాడెల్ కూడా ఈ రేంజ్ హిట్ను సాధించలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ వల్ల బాలీవుడ్లో అమ్మడికి అనుకున్న దానికన్నా ఎక్కువగానే క్రేజ్ వచ్చిందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరి సిటాడెల్ సమంతకు ఎన్ని ఆఫర్స్ తెచ్చిపెడుతుందో చూడాలి.